నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన యోగా డే సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అత్యంత విశేష స్పందన లభించింది. ఇన్ఛార్జి కలెక్టర్ కొలాబత్తుల కార్తీక్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి దుర్గంపై ఈ యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసనాలు వేశారు. చుట్టుపక్కల గ్రామాల వారు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనేక మంది అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డ్వామా పీడీ గంగా భవాని, జెడ్పీసీఓ విద్యారామ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి యతిరాజు తదితరులు హాజరయ్యారు. ఈ రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో గుడి లేదు, కానీ గుడి చేయాలని మా తపన రాబోయే 4 ఏళ్లలో దీని వల్ల గుడి కింద చేయాలని. ఇక్కడి నుంచి చూస్తే చక్కటి కొండ కనపడుతూ ఉంది, ఉదయగిరి కొండ. ఈ కొండ కూడా మనం చేయాల్సింది చాలా ఉంది. ఇక్కడికి కరెక్ట్ వ్యూ ఉంది. అలాగే గుడ్ బాయ్స్ లాగా కూర్చున్న మర్యాద్ భాయ్, డబ్ల్యూ భాయ్ అందరికి కూడా మార్నింగ్ నుంచి కూర్చున్నారు 6 o'clock నుంచి. అందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ ఈరోజు చక్కగా యోగా చేద్దాం. కలెక్టర్ గారు ఆల్రెడీ, జేసీ గారు ఆల్రెడీ చెప్పారు దీని గురించి, ప్రాముఖ్యత గురించి. అలాగే మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు 21వ తేదీన వైజాగ్ వస్తున్నారు. అందరిని కూడా అక్కడికి రమ్మంటున్నారు. 21వ తేదీన అది పెద్ద యోగా డే చేయబోతున్నారు. మన ప్రధానమంత్రి వర్యులు దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు యోగాకి. ఆయన చూస్తే ఉంటారు మీరు. గత ఎక్కువ మాట్లాడేది లేదు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మార్నింగ్ లేచి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన టూరిజం ఆఫీసర్ గారు చక్కగా హ్యాండిల్ చేసేది, చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. I appreciate each and everyone who is taking part in this Yogandhra initiative. So Yogandhra భాగంగా టూరిజం ని ప్రమోట్ చేస్తూ, అదే విధంగా యోగా అనే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించాలి అనే ఉద్దేశంతో మనం ఇవాళ సుమారుగా 2000 మందితో ఈ కార్యక్రమం అనేది ఇక్కడ మనం చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న సినారియోలో లైఫ్ స్టైల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్కువగా పెరిగాయి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయి, మన డే టు డే లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గి మెంటల్ స్ట్రెస్ అనేది బాగా పెరుగుతున్న ఈ సమయంలో వాటన్నిటికీ కూడా యోగా ఒక చక్కని సమాధానం అనే స్ట్రాంగ్ మెసేజ్ ఇవాళ మనం ఇక్కడ ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని, యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా ఆ స్ట్రాంగ్ మెసేజ్ మనందరము కూడా పంపాలి. అదేవిధంగా జూన్ 21న జిల్లా స్థాయిలో మరియు ప్రతి సచివాలయం, అంటే ప్రతి గ్రామము, వార్డు స్థాయిలో కూడా మనం ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాము గ్రాండ్ స్కేల్లో. సో అందులో కూడా ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి అని మరొకసారి మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా మనము సిటిజన్ ట్రైనింగ్స్ కూడా, అంటే యోగా గురించి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా స్థాయిగా 124 మాస్టర్ ట్రైనర్స్ మనం సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా ప్రతి సచివాలయంలో కూడా మనము మినిమం 9 మెంబర్స్ యోగా గురించి అవేర్నెస్ ఉండే టీఓటీ ట్రైనర్స్ని కూడా మనం తీర్చిదిద్దాము. అండ్ ప్రతి సచివాలయంలో కూడా మినిమం 5 to 6 యోగా చేసుకోగలిగే గ్రౌండ్స్, ఓపెన్ స్పేసెస్, పబ్లిక్ రోడ్స్, ఈ విధంగా యోగా చేయగలిగే వెన్యూస్ కూడా మనం అరేంజ్ చేసుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సచివాలయం స్థాయిలో మనం పెట్టిన ఈ ట్రైనర్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుని యోగా గురించి అవగాహన తెచ్చుకుని, కేవలం జూన్ 21 వరకే కాదు యోగాంధ్ర ప్రోగ్రామ్, జూన్ 21 తర్వాత కూడా మనందరము మన డైలీ లైఫ్ స్టైల్లో ఇది ఒక భాగంగా చేసుకోవాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై హింద్.